ఆల్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వచ్చేసి ఈరోజు ఏప్రిల్ 11. సో ఆయన గురించి తెలుసుకుందాం. 1827 ఏప్రిల్ 11 పూణే బాంబే రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియాలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు జన్మించారు. ఇప్పుడు వచ్చేసి పూణే మహారాష్ట్ర. వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి గోవిందరావు. వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు కూరగాయల వ్యాపారం చేసేవారు. దాని తర్వాత క్రమేణా పీష్వా కాలంలో వాళ్ళ ఫాదర్ పూల బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకు పూలే అనే పేరు వచ్చింది. నెక్స్ట్ వచ్చి సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవింద్ పూలే గారు సతారా డిస్టిక్ మాలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు. సదాశివ కిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడితో జీవితకాల స్నేహం ఏర్పడినది. ఆయన తన చిన్నతనంలో బ్రాహ్మణుడితో స్నేహం చేశాడు. ఆయన పేరు వచ్చి సదాశివ కిల్లాల్ గోవింద్. తర్వాత ఆయన రాసిన బుక్స్ వచ్చేసి గులాంగిరి, పూణే సత్యశోధక సమాజ నివేదిక ఎక్సెట్రా, ఇంకా చాలా బుక్స్ రాశారు. దాని తర్వాత ఆయన 13వ ఏట పెళ్ళయింది సావిత్రి గారితో. తర్వాత ఆయన ఫ్రెండ్ అయిన బ్రాహ్మణుడి పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన మాలి కుటుంబానికి చెందినవాడు కాబట్టి వాళ్ళు ఈయనను రానివ్వలేదు. సో అప్పటి నుంచి ఈయన బ్రాహ్మణ కుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. తర్వాత చదువుకోవాలని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ వైఫ్నే స్కూల్ పంపించడం స్టార్ట్ చేశాడు. తర్వాత 1864లో బాల్య హత్య ప్రతిభంగ గృహం అనే సంస్థను ఏర్పాటు చేశారు. వితంతువులకు అండగా ఉంటుంది ఈ సంస్థ. తర్వాత ఆయన చెప్పిన ఒక ఫేమస్ కొటేషన్ ఏంటంటే, దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలు లాంటి వారు అని చెప్పాడు. థ్యాంక్ యూ.